5వ అధ్యాయం ముగించబడ్డాయి. సరే, ప్రతి ఒక్క అధ్యాయంలో మనం ఒక సందర్భాన్ని తీసుకొని చదువుతూ ఉన్నాం. పోయిన 2వ అధ్యాయంలో లేవి వంశస్థుల గురించి చూసాం. మరి ఇప్పుడు 3వ అధ్యాయంలో దేవుడు తన పని కొరకు ఎన్నుకుంటున్నటువంటి వారు లోకంలో ఎన్నిక లేనటువంటి వారని, వాళ్ళు ఒక పామరులని, ఈ లోక జ్ఞానం కలిగిన వారు కాదన్న దాన్ని మనం చూడబోతున్నాం. అంటే దేవుడు తనకు పరిచారకునిగా లేక తన పని చేయడానికి దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడంటే, గొర్రెల కాపురిని, చేపలు పట్టే వారిని, పశువుల కాపురిని, ఇలాంటి వారిని తీసుకొని తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే దేవుని పని చేయడానికి ఈ లోక జ్ఞానం అవసరమా? ఒక ప్రశ్న. ఈ లోక జ్ఞానాన్ని కొరింథీ పత్రికలో దేవుడు ఏం చేశాడంటే వెర్రితనంగా చేశాడు. అలాంటి వెర్రితనమైనటువంటి ఎంబీబీఎస్లు కానీ, ఎంసీఏలు కానీ, ఎంబీఏలు కానీ, బిఏ బిఈడీలు కానీ కూడా పనికిరాదు. అట్టి వారి ఎదుట మనం దేవుని వాక్యాన్ని వాళ్ళు బోధించినా వాళ్ళు అంగీకరించరు. అది వారికి అది వెర్రితనంగానే ఉంటుంది. ఇటు కార్యాలు మనం చూడబోతున్నాం. 3వ అధ్యాయం 1వ వచనంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందును మేపుచు ఆ మందును అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. అంటే దేవుని పర్వతం అన్నా, హోరేబన్నా, సీనాయి పర్వతం అన్నా, యెహోవా పర్వతం అన్నా, ఇవన్నీ కూడా సీనాయి పర్వతానికి ఉన్నటువంటి పేర్లు అన్నమాట. సరే, ఇక్కడ మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందును మేపుటకు అంటున్నాడంటే ఎలా మామ అయ్యాడు? పిల్లనిస్తే మామ అవుతాడుగా. మరి మన తెలుగుని చూస్తున్నాం, మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందును మేపుతున్నాడంటే పిల్లనిచ్చాడు కాబట్టి మామ అయ్యాడు. నిర్గమకాండం 2:21లో అక్కడ యిత్రో ఆ మనిషిని తీసుకురాకూడదా అన్నప్పుడు ఆ మనుషుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే తన కుమార్తె అయిన సిప్పోరుని ఇచ్చాడు కాబట్టి మరి యిత్రో మామ అయ్యాడు. యిత్రోకున్న పేర్లు కూడా చూసాం. మరి సీనాయి పర్వతానికి ఉన్నటువంటి వేరు వేరు రకాలైనటువంటి పేర్లు కూడా చూసాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది దేవుడు తన పని కొరకు ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడో చూడబోతున్నాం. దేవుడు తన పని కొరకు ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నారంటే, ఈ లోకంలో దీనుడైనటువంటి వారు, పామరులైనటువంటి వారు, కాపరులు, పశువులు కాపరులు, దిక్కులేని వారు, వారే దేవునికి పరిచారకులు. సరే, దేవుడు తన పని కొరకు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుదాం. అంటే దేవుని పనికి ఇవన్నీ అవసరమే లేదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో కొంతమంది డైరెక్టర్లు కూడా అడుగుతారు, ఆ అబ్బాయి ఈ సేవకుడు అంటున్నావు, వాక్చాతుర్యం ఉందా, చదువు ఉందా, జ్ఞానం ఉందా, ఈ లోక జ్ఞానం ఉందని అడుగుతారు. అది పూర్తిగా తప్పైన విధానం. మరి పౌలు ఏమంటున్నాడో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6లో, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాను. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆయనకు వాక్చాతుర్యం ఉందా? లేదు. తర్వాత ఏమంటున్నాడు? జ్ఞానాతిశయం ఉందా? ఉన్నా కూడా ఆ జ్ఞానాన్ని కూడా ఉపయోగించాల. మరి గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి పౌలుకి జ్ఞానం లేదా? ఆ ధర్మశాస్త్రమును గురించినటువంటి జ్ఞానం ఈ క్రొత్త నిబంధనకి ఏమైనా పనికొచ్చుద్దా? ఒకవేళ అట్టి జ్ఞానం కలిగి ఉన్నటువంటి పరిచయులు క్రీస్తుని అంగీకరించారా? అంగీకరించాల. అంటే 1వ వచనములో పౌలు ఎలా బోధిస్తూ ఉన్నాడంటే, ఆయన వాక్చాతుర్యముతో బోధించలేదు, ఈ భూసంబంధమైన జ్ఞాన అతిశయం చేత కూడా ప్రకటించిన వాడను కాను అంటున్నాడు. అంటే ప్రకటించే వానికి వాక్చాతుర్యం అవసరమా? 1వ వచనం ప్రకారం మీరు చెప్పాలా? 2వ అధ్యాయం 1వ వచనంలో
సువార్త ప్రకటించేవానికి వాక్చాతుర్యం అవసరమా? వాణ్ణి దేవుడు నోటి తోలోడు అంటాడేమో బహుశా. వాక్చాతుర్యం అర్థమవుతుందా? మాట్లాడే సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాడు. మరి అలాంటి వాక్చాతుర్యం కలిగినటువంటి కూడా పరిచర్యకు పనికిరాడని చెప్తున్నాడు పౌలు. 2వ వచనానికి పోదాం. మరి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తునే, అంటే సిలువ వేసిన యేసుక్రీస్తునే ప్రకటించారు కానీ మరి ఇంక ఏదైనా ప్రకటించారా? 2వ వచనంలో అంటే సిలువ వేసిన యేసునే ప్రకటిస్తాం, దానినే 2వ వచనంలో ప్రకటించారు. మరలా 3వ వచనంలో అంటున్నాడు. మరి ఆ ప్రకటించేటప్పుడు వారి స్థితి ఏంటో ఆలోచించండి. బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొక్క నుంటిని, అంటే పరిచర్య చేసేవానికి సేవకునికి ఇది అవసరమా? భయం, వణుకు అంటే ఏ విధానాలు? అంటే బలహీనత అంటే శరీర బలహీనత కాదు, దుర్మార్గ విషయంలో బలహీనతగా ఉండాలి. పాప విషయంలో మీరు పసిపిల్లలుగా ఉండాలని చెప్పాడు దేవుడు. పాపం చేసే విషయంలో మన పసిపిల్లల్లాగా ఉండాలన్నట్టే ఉందన్నమాట. 4వ వచనంలో మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోకూడదట? మనుషుల జ్ఞానం. మనుషుల జ్ఞానాన్ని గురించి చివరిలో ముగింపులో చెప్తా, యాకోబు పత్రికలో చెప్తాడు. ఇది దయ్యముల జ్ఞానం, ఇది భూసంబంధమైన జ్ఞానం. ఇంకొక జ్ఞానం ఉంది, అది ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానం. అంటే 4వ వచనంలో మన విశ్వాసం దేనిని ఆధారం చేసుకోవాలంటే మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనకూడదు. సరే, ఇంతకీ ఈ మనుషులకి జ్ఞానం ఎక్కడి నుండి లభిస్తుంది? దేవుని నుండే లభిస్తుంది. కానీ ఒక మితం. ఇప్పుడు నేను కనీసం ఒక 10వ తరగతి అయినా చదవకపోతే బైబిల్ చదవగలనా? కాబట్టి అది కూడా తగు మాత్రం అవసరం. భూ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చేది కూడా దేవుడే. కానీ ఈ దృశ్యమైన కార్యాలు అన్ని కూడా నిత్యముగా అనిత్యములా? కనబడుతున్న ప్రతి కార్యానికి కూడా మనం జ్ఞానం అవసరం. ఇప్పుడు భూ సంబంధమైన జ్ఞానం లేకపోతే విమానాన్ని తోలగలడా, లేకపోతే విమానాన్ని రిపేర్ చేయగలడా, లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టగలడా, లేక పెద్ద పెద్ద బ్రిడ్జిలను కట్టగలడా? అంటే భూ సంబంధమైన కార్యాన్ని చేయడానికి భూ సంబంధమైన జ్ఞానం కూడా అవసరమే. కానీ ఈ భూ సంబంధమైన జ్ఞానం నిత్యమా? కొరింథీ పత్రికలో చూస్తాం, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము. అంటే కంటికి కనబడేది ప్రతి ఒక్కటి కూడా నిత్యమైనది కాదు, కంటికి కనబడనిది నిత్యమైనది. ఇప్పుడు పరలోకం కనబడుతూ ఉందా? మన ఆత్మ కనబడుతూ ఉందా? మన ఆత్మ నిత్యమైనదా? కంటికి కనబడుతున్న ఈ శరీరం నిత్యమా? అది ఒకనాటికి మట్టి పాలై మట్టి అయిపోతుంది. కానీ ఆత్మ కనబడదు కాబట్టి అది నిత్యం. అంటే భూ సంబంధమైన జ్ఞానం నిత్యమైనదా అనిత్యమైనదా అంటే అనిత్యమైనది. అది కూడా అవసరం. కానీ మనం నిత్యమైన దాని వైపే చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం టెంపరరీ జాబ్ ఎత్తుకుంటామా, పర్మనెంట్ జాబ్ ఎత్తుకుంటామా? ఏది కావాలనుకుంటాం? పర్మనెంట్ అయితే బాగుంటాయని అనుకుంటాం. కానీ ఎవరు కూడా అనిత్యమైన టెంపరరీని ఎత్తుకోరుగా. మన భూమి మీద ఉన్నప్పుడు నిత్యమైన జ్ఞానాన్ని వెతకాలా, అనిత్యమైన జ్ఞానాన్ని వెతకాలంటే నిత్యమైన దేవుని జ్ఞానాన్ని వెతకాల. కానీ మనుషుల జ్ఞానం ఏమైపోద్ది? ఒక వ్యక్తి MBA MCA అన్ని చేస్తుంటాడు, చచ్చిపోతాడు. ఆ విద్య వల్ల అతనికి ఏమైనా ప్రయోజనమా? ఒకవేళ శరీరంలో ఉన్నప్పుడు ప్రయోజనం కావచ్చు, చనిపోయిన తర్వాత అంటే విద్యను గురించి నేను తక్కువ మాట్లాడలా, అది కొంత మట్టుకు ప్రయోజనకరమే. ఈ శరీరంలో ఉన్నంత వరకు అది మనకు ప్రయోజనమే. కానీ అది మనల్ని నిత్యత్వానికి నడిపించదు అంటున్నా. మరి ఇంత చెప్తుంటే నువ్వు చదువుతున్నావు కదా, ఈ జ్ఞానం కూడా భూ సంబంధమైనదే కదా అని అడగచ్చు. అవును, తగు మాత్రం. దేనిని కనుగొన్నాగా ఎంత తాగమన్నాడు దేవుడు?
తగు మాత్రం తాగాలి, ఎక్కువ తాగితే కక్కి వేస్తాం. ఒకవేళ నువ్వు మాంసాపేక్ష సరే ఎచ్చుగా మాంసం తినేవాడు అయితే నీ గొంతు కత్తి పెట్టుకోమంటాడు. అట్టంటే తినకూడదని స్వామి నిద్రపోతూనే ఉంటాడు ఎప్పుడు. అలాగని దేవుడు నిద్రపోకూడదు అన్నాడా? అంటే అవి అన్ని కూడా ఒక మితం. భూమి మీద ఒక నరుడు జీవించడానికి కావలసిన అవసరతలు. కానీ ఈ భూమి మీద జీవించేంత వరకే అవసరతలు కానీ భూమిని విడిచిపెడితే అవన్నీ లెక్కలోకి రాదు. ఈ శరీరాన్ని ఏ సోపేసి రుద్దుతామో, ఈ ఎలాంటి మేకప్లు చేస్తామో, సచ్చిన తర్వాత ఓడి తీసి మట్లే వేస్తారు చివరికి. ఆ శరీరం ఎంత స్థిరమైనది, ఎంత నిత్యమైనది అంటే యేసుక్రీస్తు కూడా పరిచయం చూసి సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. మరి ఎందుకన్నాడు అన్నమాట? బయటికేమో శృంగారించబడిన సమాధులాగా ఉన్నారు, లోపలైతే కుళ్ళిన ఎముకలతో ఉందని. అంటే శరీరం లెక్కన అంటే శరీరం లెక్క కాదు. ఏమి తింటున్నాం, ఏమి తాగుతున్నాం, ఎక్కడ పండుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది భూమి మీద పరిశుద్ధునికి లేక ఆత్మ సంబంధమైన దేవుని కుమారులకి లెక్కలోకి రాదు. మరి గతపాఠంలో కూడా చెప్పా, నేనేంటి అనేది నన్ను కాదు, నా అంతరంగ పురుషుడు ఏమై ఉన్నాడో దానిని మాత్రమే దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను శరీరంలో ఎలా ఉంటే ఏముంది? నా శరీరం ఏమైనా పరలోకం పోబోతుందా, లేక నిత్యమైనటువంటి నిత్య జీవానికి పోబోతుందా? అంటే నిత్యత్వానికి పోయిన ఒక ఆత్మే కాబట్టి ఆత్మ శుద్ధి కలిగిన వారే ధన్యులు, కానీ శరీర శుద్ధి కలిగినటువంటి వారు కాదు. అట్టని మన శుద్ధి లేకనే ఉందామని కాదు. తగ్గు మాత్రం ఒకడు కటింగ్ చేసుకుంటే ఇదంతా టిప్ కటింగ్ చేసుకొని ఉంటాడు, మొత్తం 7 మాత్రం 4 గంటలు తెచ్చుకొని ఉంటాడు. మరి అది ఎన్ని రోజులు ఉంటుందంటే కొద్ది రోజుల తర్వాత అది ఒక పొదలాగా తయారు కాదా? అవును, ఈ కంటికి కనబడే ప్రతి కార్యం కూడా అనిత్యమైనది కాబట్టి దాని మీద మనసు ఉంచకూడదు అంటున్నాడు. కొలసి పత్రిక 3వ అధ్యాయం 1-2 మనం వేటిని చూడాలంట? భూ సంబంధమైన కార్యాలు కాదు, ఆత్మ సంబంధమైన కార్యాలు చూడాలా. పైన వాటిని వెతకమంటున్నాడు. పైన ఏముంది? పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు. దేవుడి కుడి పార్శ్వంలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన కార్యాన్ని వెతకమంటున్నాడే కానీ భూ సంబంధమైన కార్యం కాదు. మరి అలాగైతే అన్న వస్త్రాల విషయానికి వచ్చి దేవుడు ఏం చేశాడు? మనకి వాగ్దానం చేశాడా? మత్తయి 6:33 మొదట ఆయన నీతిని ఆయన రాజ్యంలో వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అవన్నీ అంటే మత్తయి 6:33. ఓకే సార్, రైట్. అంటే అన్న వస్త్రాల గురించి మనం చింతించాల్సిన అవసరం కూడా. ఆయన వాగ్దానం చేశాడు, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే మనకు అన్న వస్త్రాలు ఆటోమేటిక్ గా దేవుడే అనుగ్రహిస్తాడు. సరే, అంటే మనం ఆత్మ సంబంధమైన కార్యాలని వెతకాలి కానీ భూ సంబంధమైన కార్యాలు కాదు. అలాగని మనం భూ సంబంధమైన జ్ఞానం అవసరమా అంటే అవసరం. ఎంతవరకు? ఒక మనిషి భూమి మీద జీవించేంత వరకు భూ సంబంధమైన కార్యాలు కూడా అవసరమే, కానీ ఎంత మేరకు అవసరం అంటే కొంత మేరకు అది ప్రయోజనకరం. కానీ ప్రతినిత్యం ఏమి తినాలా, ఏమి ధరించాలా, నా పిల్లలకి ఏం చేర్చి పెట్టాలా, ఇల్లు కట్టాలా, బంగ్లా కట్టుకోవాలా, కారు కొనాలా, ఇవన్నీ అనిత్యమైన ఒక కార్యం. అవన్నీ కలిగి ఉంటే మనం ఏమైనా నిత్యత్వానికి పోబోతున్నామా? ఒకవేళ ఒక యవనుడు వచ్చి అడిగిన సందర్భంగానే కావచ్చు అది, అయ్యా నిత్యత్వానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలన్నాడు. నిన్న వల్లే నీ పొరుగు అని ప్రేమిస్తున్నావా, 10 ఆజ్ఞలు కైకొంటున్నావు అంటే ఓ అన్ని కైకొంటున్నాను అన్నాడంట. అలాగైతే నీకు వాటి కొదువు ఉందన్నాడంట. ఆ కొదువు ఏంటి? నీకు కలిగిన ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మన్నాడు. అతను ఏం చేశాడు? మిగులు ధనవంతుడు కాబట్టి, మిక్కిలి ధనవంతుడు కాబట్టి నొచ్చుకొని వెళ్ళిపోయాడంట. నాకు నిత్య జీవం లేదు, నాకు నిత్య జీవం అవసరం లేదు, నా ఆస్తి నాకుంటే పర్వాలేదని వెళ్ళిపోయాడంట. మరి ఆయన మనసు దేని మీద ఉందంటే ఈ భూ సంబంధమైన కార్యాల మీదే ఉంది. భూమి మీద ఏదైనా మేలు అనేది ఉందా మనిషి కంటే? ఏమీ లేదంట.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16లో భూమి మీద ఉన్నదేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది తండ్రి వలన పుట్టిందా? ఇది దేవుని వలన పుట్టిందా? కాదని అంటున్నాడు ఆయన. సరే, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనానికి పోదాం. అంటే 4వ వచనంలో మన విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోనకూడదు. ఆయన చదువును బట్టో, లేకపోతే ఆయన ఆస్తి పాస్తులు కూర్చో, ఆయన కీర్తిని కూర్చో మన విశ్వాసంలో ఎదగకూడదు. కానీ దైవికమైన జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోవాలంట. తర్వాత 4వ వచనంలో మరో భాగంలో అంటున్నాడు, తీయని మాటలు ఉపయోగించవచ్చా? తీయని మాటలు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 2వ భాగంలో, నేను మాట్లాడినను, సువార్త ప్రకటించనను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించలేదు అంటున్నాడు. అంటే కొంతమంది మాట్లాడితే ఆకర్షణీయంగా ఉంటుంది. మరి ఈ రోజు కూడా క్లాస్ లో ఒక లేఖనం జ్ఞాపకం చేశా. కొంచె కాని మాటలు ఎలా ఉంటాయో తెలుసా? రుచికర భోజనములు అంట. కొండేలు చెప్పేవాడి మాట వాడు చెబుతూ ఉంటే వింటూ ఉంటే అంత హాయిగా ఉందంట, అంత రుచిగా ఉంటాయంట. అలాంటి రుచికరమైనటువంటి మాటలు కూడా పలకకూడదు. ఒకవేళ మనం ఏదైనా మనం మాట్లాడాలంటే అక్కడ చివరి భాగంలో అంటున్నాడు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములని వినియోగించి తిని. దేవుడు ఏం చెప్పాడో దానినే బోధించాలి. ఎవరో ఏదో చెప్పారనేదే కాదు మన పాఠం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఉదాహరణగా మనం తీసుకురావచ్చు, కానీ మన పాఠం అదిగానే ఉండకూడదు. 6వ వచనంలో, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము, అది ఈ లోక జ్ఞానం కాదు. అంటే జ్ఞానాన్ని బోధిస్తున్నారు, కానీ వాళ్ళు బోధిస్తున్న జ్ఞానం ఈ లోక జ్ఞానము. పౌలు బోధిస్తున్న జ్ఞానం ఈ లోక సంబంధమైనదా లేక లోక జ్ఞానమా? 6వ వచనాన్ని చూద్దాం. చూడండి, పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము అన్నాడు. అది ఏ జ్ఞానమో చెప్తున్నాడు. అది ఈ లోక జ్ఞానం కాదు. మరి ఈ లోక జ్ఞానం ఏమైపోతుంది? నిరర్ధకలైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ అంటున్నాడు. అంటే ఎన్ని రకాల జ్ఞానం ఉంది? దేవుడి జ్ఞానం ఉంది, మనుషుల జ్ఞానం ఉంది. ఈ లోకాధికారి ఎవరు? ఈ లోకానికి అధికారి ఎవరంటే దేవుడు అంటారు చాలా మంది. దేవుడు కాడు. పత్రికలో రాశాడు, మనమైతే దేవుని సంబంధం లోకమంతా దృష్టిని ఆధీనంలో ఉంది అని. అది యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు ఒక సందర్భంలో అంటాడు, లోకాధికారి వస్తున్నాడు, నాతో వాడికి ఏం పని లేదు అని అంటాడు. అలాగైతే ఈ లోకాధికారి ఎవరు? సాతాను, అపవాది. మరి ఈ అపవాది ఈ లోకాధికారి ఎలా అయ్యాడు? తన రాజ్యాన్ని భూమి మీద విస్తరింపజేసుకున్నాడు. ఆయనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి. బాగున్నవాడిని చెడగొట్టడం, సహోదరుల మీద కొండలు చెప్పడం, సహోదరుని దోసుకోవడం, సమస్త దుష్టత్వం కలిగినటువంటి వాడే అపవాది. అంటే అపవాదికి కూడా సేవకులు ఉన్నారు, ఎవరో కాదు. మన క్రీస్తుకు సేవకులు ఎలా ఉన్నామో అలాగే అపవాది కూడా పరిచారకులు ఉన్నారంట. వాడు చెప్పే ప్రతి పని చేసేవాడు అతనికి సేవకుడే. క్రీస్తు చెప్తున్న ప్రతి పని మనం చేస్తే మనం ఎవరికి సేవకులు? క్రీస్తుకి. అపవాది చెప్తున్న పనిని చేసేవాడు అపవాదికి సేవకుడు. కానీ ఇక్కడ 6వ వచనంలో పౌలు జ్ఞానాన్నే బోధిస్తూ ఉన్నాడు, కానీ అది ఈ లోక జ్ఞానం కాదంటున్నాడు. మరి లోక జ్ఞానం కాకపోతే అది ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానం. మరి యాకోబు పత్రికలో చివరిలో చదువుతాం, ఒక వ్యక్తిలో ఉన్న జ్ఞానం ఎలాంటి జ్ఞానమో మనం చెప్పొచ్చు. అల్లరి నీచ కార్యాలు ఉంటే అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, అది దయ్యముల జ్ఞానం. ఈ మూడిట్లో ఏ పేరు చెప్పినా ఒకటే, దయ్యముల జ్ఞానమా
సరే. భూ సంబంధమైన జ్ఞానమా? సరే. కానీ ఈ జ్ఞానాన్ని పొందడానికి మనం ఎక్కడికి పోవాలి? భూమి మీదే నేర్పుతారు. ఆ నేర్పేది సుమారు డిగ్రీకి పైనే నేర్పొచ్చు అనుకుంటా. డిగ్రీ వరకు ఏ సమస్య ఉండదు చదువుల్లో భూ సంబంధంగా. డిగ్రీ దాటిపోయారనుకో యూనివర్సిటీ లెవెల్లో పోతే కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్న కార్యాన్ని ప్రతి ఒక్కరూ చెప్తారంట. ఏముందో కీర్తన 14లో? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. ఒక యూనివర్సిటీలో కానీ లేకపోతే పిహెచ్డి చేసిన వాళ్ళు చూడు దేవుణ్ణి నమ్మరు. వాళ్ళని మనం ఏమంటున్నామంటే సోషలిస్ట్ ఏదో అంటారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మరంట. మన కష్టపడి కాదు ఇది అంటే వీళ్ళు హిందువులు కూడా ఎథిస్టులు కాదు, అది జనరల్ గా వాడి పదమ లోకంలో అది గుర్తుకురాల. అంటే నాస్తికులు ఆస్తికులు ఇంకొకళ్ళు ఎవరో సెక్యులరిజమా ఏదో అనుకుంటా, సెక్యులర్ అనుకుంటా, సెక్యులర్. వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. అంటే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఎక్కువ చదువులు చదువుకున్న వాళ్ళు చివరికి ఏం చేస్తారంటే దేవుళ్ళనే అంటారు. ఇప్పుడు సోక్రటీస్ ఉన్నాడు, ఆయన గ్రీక్ తత్వవేత్తన. సోక్రటీస్, అరిస్టాటిల్ గ్రీకు జ్ఞానులని పిలువబడే వాళ్ళు ఎవరంటే వాళ్ళే ఏమన్నారంటే దేవుడు లేడు అని బోధించారంట. అంటే తత్వవేత్తలే దేవుడు లేడు అని అంటున్నారంటే ఈ లోక జ్ఞానం వారిని ఏం చేసిందంటే దేవుని జ్ఞానం దగ్గరికి పోకుండా అడ్డగించిందంట. అందుకని చదువుడం తప్పు అని చెప్పడం లేదు, కానీ తగు మాత్రం. ఇప్పుడు వస్త్రం ఎంత వేసుకోవాలా? మరి ఆ స్త్రీలు అలంకరణ విషయంలో కూడా చెప్తాడు కదా, తగు మాత్రం జర్లు పిండుకోవడం సరియేనా? తగు మాత్రం బంగాళి పెట్టుకోవడం సరియేనా? తగు మాత్రం వస్త్రం ధరించడం సరియేనా? తగు మాత్రం తిండి తినేవాడు తిండిపోతూ అవుతాడా? తగు మాత్రం తిండి తినేవాడు తిండిపోతూ అవుతాడా? తిండిపోతు అనే ఒక పదం ఉంది కదా. తిండిపోతు అంటే మితాన్ని మించిపోయేవాడిని తిండిపోతుంట. అతన్ని త్రాగిపోతుందంటే మితంగా తాగమని కాదు, మద్యంలో దుర్వ్యాపారం కలదు కాబట్టి దాని విషయంలో అట్లా. ఇక ఏదైనా కూడా తిండిపోతులు గాని తిట్టుబోతులు గాని అట్టానికి తిట్టుకోకనే ఉంటామా? తిట్టుకుంటాం ఓ మితం. తర్వాత ఇప్పుడు మనం ఎదగగా అయిపోద్ది. అంటే మొదటి నుండి కానీ మనం సాధన చెయ్యాలా, కానీ మనం శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాల్లో తగ్గిపోతూ ఉన్నాం. సరే, ఇప్పుడు దాకా 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఈ పౌలు బోధించిన బోధలో వాక్చాతుర్యం ఉందా? లేదు. మరలా చెప్తున్నా, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును ప్రకటిస్తూ వచ్చిన వాడు కాడు 1వ వచనంలో. 2వ వచనంలో యేసు తప్ప మరి ఏది కూడా మనం ప్రకటించలేదు. 3వ వచనంలో ప్రకటించేటప్పుడు వారి బలహీనత గాని వారి భయం గాని వణుకులు గాని చూపిస్తూ ఉన్నాడు. 4వ వచనంలో ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని వీళ్ళు బోధించాల. మనుషుల జ్ఞానం ఆధారం అసలు మనుషుల జ్ఞానం అంటే ఎక్కడ నుండి వచ్చింది? ఆయన ఎంబీబీ చదివాడు, ఎఫ్ఆర్సీ చేశాడు, ఆయన భలే బోధిస్తాడయా ఉపదేశం అంటే అంత గొప్ప చదువులు చదివాడు కాబట్టి బాగా బోధించగలడా? ఇప్పుడు పేరు రాసుకుంటా, ఇప్పుడు నేను ఆనందం రాసి ఏదో ఒక 10 డిగ్రీలు పెడతా పక్కన. ఒక డిగ్రీ తీసి మీరు నమ్మొచ్చు నన్ను? ఎన్ని డిగ్రీలు ఉంటే అంత మోసకరమైన స్థితిలో ఉన్నాడని నేను నమ్ముతున్నా. మరి ఎందుకు నమ్ముతున్నానంటే నాకున్న ఆధారం 4వ వచనమే. ఒక మనిషికి భూ సంబంధమైన జ్ఞానం ఉంటే అతను ఏం చేయగలడు?
మనుషుల దృష్టి దేవుని దృష్టికి మనుషుల జ్ఞానం ఎలా ఉందంటే వెరితనంగా ఉంది. ఆ మనిషి జ్ఞానమును బట్టే మొదటి కొరింథీ పత్రిక 2లో ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధమైన కార్యాలు అర్థం కాదు. కాబట్టి అక్కడ 4వ వచనంలో మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని, అంటే డిగ్రీల ఆధారం చేసుకోనో లేకపోతే గొప్ప గొప్ప పట్టభద్రతను బట్టి ఆయన బోధించలా. నా చదువులు ఏంటో తెలుసా? నేను ఎంబీబీఎస్ లేకపోతే WMA ఇంగ్లీష్ మీడియం, ఎన్ని మీడియంలో అయితే ఏముంది దీన్ని చదవడానికి? ఒక 10వ తరగతి వాడి చేతిలో పెట్టినా చదువుతారు దీన్ని. కాబట్టి దేవుని మాటలు బోధించడానికి డిగ్రీలు అవసరం లేదు, వాక్చాతుర్యం అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు చదివిన చాలు, అదే గొప్ప అంటున్నాడు. మరి తర్వాత చదువుతాం, ఈ దేవునికి పరిచర్య చేసినటువంటి సేవకులు ఎంతమంది డిగ్రీలు చేసి ఉన్నారు? ఆ దావీదును చేస్తే గొర్రెల దగ్గర 4 PhDలు చేసినట్టున్నాడు. మరి ఆమోసు పశువుల దగ్గర ఏదైనా 4 డిగ్రీలు చేశాడేమో. మరి క్రీస్తుకు శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తలులు సముద్రాల చుట్టూ ఏదో డిగ్రీలు చేశారో లేకపోతే టెక్నీషియన్ గా చేశారో. మరి అందుకని వాళ్ళు దేవునికి పరిచారకులు అయ్యారా? మరి దేవుడు తన పనికి ఉపయోగించుకున్నటువంటి వారు ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు, ఎంత చదువులు చదువుకున్నారో ఆలోచించండి. ఆయన యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటాడు, జ్ఞానులకిని గొప్పవారికి బయలుపరచక పిల్లలకి విద్య లేని పామరులకి ఆ జ్ఞానాన్ని బయలుపరచవని ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడనమాట. సరే, 4వ వచనంలో మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు. 4వ వచనంలోనే తీయని మాటలు ఉపయోగించకూడదు. తీయని మాటలు అంటే నో ఎక్స్క్యూజ్. ఒక సహోదరుడు తప్పు చేశాడు, వదిలిపెట్టే ఎడకపోక మరి ఉపదేశించే విషయంలో ఏమని ఆజ్ఞ ఉంది? తిమోతికి ఏమని పౌలు హెచ్చరిక చేశాడు? ఉపదేశంలో ఖండించాలా, బుద్ధి చెప్పాలా, నీతి యందు శిక్ష విధించాలా. మరి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడంట. అక్కడ ఆ సంఘాన్ని ఈయన కొన్ని మాటలతో హెచ్చరిక చేస్తాడు. ఇంకా మీకు బుద్ధి లేదా అంటే, అన్యజనుల్లో కూడా జరిగిన ఒక కార్యం మీ మధ్య జరిగితే అతన్ని వెలివేయకుండా ఇంకా ఎంత సంఘంలో పెట్టుకున్నారని హెచ్చరిక చేస్తాడు. అంటే వాడిని వెళ్ళగొట్టడం కాదు ఉద్దేశం, మిగిలిన వారు చెడకుండానట్లు ఆ చెడిని దాన్ని బయట పారేయాలి. ఇప్పుడు షుగర్ పేషెంట్ కి ఏదైనా కాలు తినేసింది అనుకో, వదిలిపెడితే ఏమైంది? శరీరం మొత్తమే పోద్ది. అదే ఒక తోటలో ఒక చెట్టుకు మిరప తోట ఉంది, ఒక చెట్టుకి ఎంత వైద్యం చేసినా అది పోలా, ఎంత మందు కొట్టినా పోలా, ఆ చెట్టుని ఏం చేయాలా? పీకేయాలా. పీకేటప్పుడు ఆ తోట మాలికి బాధ ఉండదా? 2 నెలలు పెంచానయ్యా, అయినా ప్రయోజనం లేదని బాధ ఉంటుంది లోపల. అయినా బాధ నువ్వు బాధగా దాన్ని విడిచిపెట్టి ఉన్నది మొత్తం పోద్ది. అందుకని ఒకదాన్ని పీకేయచ్చు. కాబట్టి దేవుడి సిద్ధాంతం కూడా అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పిదం చేశాడంటే సంఘం యావత్తు చెడకున్నట్లు ఆ ఒక వ్యక్తిని శిక్షించాల. మరి అతన్ని వెలివేసి ఆయన మారు మనసు పొందేంత వరకు బయట వదిలిపెట్టి మరలా అతన్ని లోపలికి తీసుకోవచ్చు. అతన్ని అలాగే విడిచిపెట్టకూడదు. అయ్యా నేను మార్పు చెందాను, ఇక మీద నేను ఆ పాపకార్యం చేయనంటే మనం అతన్ని నమ్మి అంగీకరించాల. ఇప్పుడు కూడా ఎట్లా చెప్పలేము కదా, ముందే తప్పిపోయావు మరలా తప్పిపోతావని మన సలహాలు చెప్పకూడదు. ఆయన ఒప్పుకున్న బట్టి విడిచిపెట్టినప్పుడు అంగీకరించవచ్చు. సరే, 6వ వచనంలో వారు ఏ జ్ఞానమును బోధించలేదంట. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 6వ వచనంలో పరిపూర్ణైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం ఏమైపోతుందంటే నిరంతరం అయిపోతుంది. కాబట్టి మేము బోధించింది ఈ లోక జ్ఞానంతో కాదు. ఈ లోక జ్ఞానం యొక్క విధానం ఏమిటి? చదువుకుంటే వచ్చింది. చాలా స్కూల్, బైబిల్ స్కూళ్ళు కానీ చాలా మంది డైరెక్టర్లు కానీ ఒక సువార్థికుని అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నీకు మాట్లాడే కెపాసిటీ ఉందా? వాక్చాతుర్యం ఉందా? అలాగైతే నీకు నెలకు 3000 ఇస్తా. అది ఎవరికి ఇచ్చే పరిచర్య చేస్తున్నాడు ఆ వ్యక్తి, ఆ డైరెక్టర్? మరి పౌలు కంటే గొప్పడా? మరి ఆయనకి వాక్చాతుర్యం లేదా? ఈ లోక జ్ఞానం లేదా? ఆయనకు వాక్చాతుర్యం ఉంది, ఈ లోక జ్ఞానం కూడా ఉంది.
కానీ వాటి అన్నింటినీ పక్కన పడేశాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలుకు వాక్చాతుర్యం ఉంది, అయినా దాన్ని ఉపయోగించాల. 1 కొరింథీయులు 2:13 చూద్దాం. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక. 2వ అధ్యాయం 13లో మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుతున్నాము. అంటే పౌలు మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో మాట్లాడారా? మరి ఈ దినాల్లో కూడా చాలా మందిని చూడండి, ఒక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఒక ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే దానికి ఆకర్షణ ఎలా వచ్చిందంటే పదే పదే ఊత పదాలు ఉంటాయి. పదే పదే ఊత పదాలు ఒక వాక్యాన్ని అలంకరించినట్లు కనబడుతుందంట. ఒక మంచి తండ్రి దీన్ని దీవించండి తండ్రి అని మొదట ఒక తండ్రి, చివరిలో ఒక తండ్రి. తర్వాత మరికొంతమంది అబ్బా, తండ్రి, నాయన అని సంబోధించడం. కొంతమంది ప్రారంభంలో అని ప్రార్థనలు ఏం చేస్తారు, సమీపపురాని తేజస్సులో నివాసం చేస్తున్న మా పరలోకపు తండ్రి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సర్వ సైన్యానికి అధిపతి అయినటువంటి పరలోకములో ఉన్నటువంటి మా దేవ అని చేసే వాళ్ళు ఉన్నారు. మంచిదే, కాదని చెప్పనా. అంటే ఇది నువ్వు స్వయాన పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి సంబోధనలు ఉన్నాయో ఆ సంబోధనలో చేయడం మంచిదే. కానీ దీని ఒక మనిషి ద్వారా నేను నేర్చుకోవడానికి తప్పంటున్నా. ఆ మనిషి ఇక్కడంతా అక్కడంతా తీసి ఒక వాక్యంగా పెట్టి చెప్పేస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలో సైన్యముడు అధిపతి యెహోవా అనే సంబోధన ఎవరిదంటే యేసుక్రీస్తుని గురించి మాత్రమే చెప్తుంది, అది తండ్రిని గురించి చెప్పదు. మరి సైన్యముడు అధిపతిగా తండ్రి ఎప్పుడైనా ఉన్నాడా? సైన్యాన్ని నడిపించేది ఎవరు? యేసుక్రీస్తే కాబట్టి ఆ సంబోధన యేసుక్రీస్తుకే. కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే సర్వ సైన్యుడికి అధిపతి యెహోవా అని అక్కడ స్టార్ట్ చేస్తారు. అంటే క్రీస్తు దగ్గరే స్టార్ట్ చేసి క్రీస్తు దగ్గరే ముగిస్తారు. మన ప్రభు సంఘంలో క్రీస్తు సంఘాలు మత శాఖలు వాకులుగా చేస్తారు. యేసయ్యా నీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి, యేసయ్యా యేసయ్యా అని చెప్పి చివరిలో యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి అంటారు. అది పూర్తిగత తప్పైనది. మరి మత్స్యాకర్షణ చేస్తున్నట్టే ప్రభు సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఆ సైన్యముడు అధిపతి యెహోవాని ఎవరికని తెలియకనే, అది యేసుక్రీస్తు కని తెలియకనే సైన్యముడు అధిపతి యెహోవా మీరు సర్వానికి సృష్టికర్త, సర్వాన్ని నడిపిస్తున్న దేవుడవు అని చెప్పి క్రీస్తు నామంలో అంటే అక్కడ ఇక్కడ ఏంటంటే సైన్యముడు అధిపతి ఎవరు మనకు తెలియకనే యేసుని చెప్తున్నాం. వాళ్ళైతే యేసు ఎవరు తండ్రి ఎవరు తేడా లేకుండా యేసుతో ప్రారంభించి యేసుతో ముగిస్తున్నారు. ఇలాంటి కొన్ని పదాలు ఎలా కనబడతాయంటే మనుష్య జ్ఞానం నేర్పు మాటలే. ఇప్పుడు గొప్ప డైరెక్టర్ ఉన్నాడు అనుకో, ఆయన ఏం చెప్తే దాన్ని మన కంఠస్థం పెడతాం. పలానా జాషువా ప్రార్థన చేస్తే పలానా అయ్యగారు చేసినట్లు ఉంటుందంట. మరి అయ్యగారు చెప్పేది ఎంతవరకు వాస్తవం ఆలోచిద్దాం. మనిషి జ్ఞానం నేర్పు ఎప్పుడో నేర్చుకోం. మన శుభవార్షిక మీటింగ్కి వెళ్ళినప్పుడు, మరి ఎవరైనా పెద్దోళ్ళు మధ్య మనం నిలబడినప్పుడు, వాళ్ళు ఏదైనా చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మరి ఆ భావం మనం అలాగే ప్రతిబింబింపజేస్తాం. వాళ్ళ చేతులు ఊపడం కానీ, వాళ్ళు సైకిల్ చేయడం కానీ, తల ఊపడం కానీ, అది ఒక నటన అన్నమాట. కొంతమంది హీరోలు కూడా కనపడతారు. అంటే ఆ హీరో నచ్చినట్టే వీడి ఫీలింగ్. ఆ హీరో ఏం చేయలేదని అనుకోవడం, ఆ మీసాలు తిప్పడం, అంటే ఆ భావన కలిగి ఉండాలన్న ఆలోచన ఈ మనుషులకు ఉంటాయి. ఇది ఏంటంటే మనిషి జ్ఞానం నేర్పు మాటలని దేవుడు అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 2:13లో మనిషి జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన సంగతులతో పోల్చి మాట్లాడాలని అంటున్నాడు. మరి ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన వాటితో పోల్చి మాట్లాడడం అంటే ఇప్పుడు మనం చేస్తున్నది అదే. ఒక లేఖనాన్ని తీసుకుంటాం, దానిని ఇంకొక దాంతో పోలుస్తూ ఉన్నాం.
ఇది ఏమంటుందో అది ఏమంటుందని. అందుకే మన పులి సంగతులు ఎక్కడంతా ఎక్కడంతా అంటారు కానీ మనం దాన్ని ఎడిట్ చేస్తున్నాం, కూర్పు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మిథ్యాని యాజకుడు ఇద్దరు అంటే తర్వాత మోసేమమ్మ రివివేలు అని ఉంటుంది. ఆ రివివేలు ఎవరు, ఈ ఇద్దరు ఎవరు అన్నప్పుడు దాన్ని చూసినప్పుడు ఇద్దరు అన్నా రివివేలు అన్నా రెండు ఒకటి అని చెప్తాం. ఇది ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన వాటితో సరిపోల్చి చూడడం. తర్వాత నెక్స్ట్, వాక్చాతుర్యంతో మాట్లాడిన ఒక వ్యక్తి ఏం చేస్తాడో చూస్తాం. వాక్చాతుర్యంతో మాట్లాడినోడు ఏం చేస్తాడంటే మనుషులు సంపాదించుకుంటాడు, ఇంకేం లేదు. వాడు దేవుని సంపాదించుకోడు, రక్షణను సంపాదించుకోలేడు. కానీ వాక్చాతుర్యంతో మాట్లాడితే మనుషులు పోగేసుకుంటాడు. అలా చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు అబ్షాలోము. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2 నుండి 6లో ఆయన వాక్చాతుర్యమైనటువంటి మాట ఏంటో చూద్దాం. 2 సమూయేలు 15వ అధ్యాయం 2 నుండి 6 వచనాల్లో అబ్షాలోము వాక్చాతుర్యం చేత ఆ ప్రజలందరినీ ప్రతిపక్షంలోనికి లాక్కున్నాడంట. వాక్చాతుర్యం అంటే సంఘాల్లో కూడా ప్రజలు మన మధ్యకి వస్తారు, కానీ దాన్ని దేవుడు అంగీకరించడు. వాక్చాతుర్యం చేత ఏం చేయగలమంటే మనుషులు మనం ఏం చేయొచ్చు, పోగేసుకోవచ్చు. ఆయన మాట్లాడితే భలే ఉంటుందయ్యా, ఒకే కామెడీగా వస్తారు జనాలు. గద్దెకు ఖండించే విధానం అంటే ఎవరు రారు. కాబట్టి ఈ అబ్షాలోము ఏం చేశాడో చూద్దాం. ఆయన వాక్చాతుర్యం ఏమిటి చూద్దాం. 2వ వచనం, ఉదయమునే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గముందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రములలో ఫలానా వానికి చేరిన వాడని వాడు చెప్పగా, వీడేం పని, వచ్చిన వాళ్ళందరినీ విచారిస్తాడు. అంటే దావీదు దగ్గరికి తీర్పు వస్తూ ఉంటారు కదా, అప్పుడు వచ్చిన వాళ్ళందరినీ ఇంకా బయట నిలబడి మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి సంగతి అని అడగడం. 3వ వచనంలో అబ్షాలోము ఏం చెప్తున్నాడు, నీ వ్యాజ్యం సరిగానే న్యాయముగానే ఉన్నది, కానీ దాన్ని విచారించటకు నియమింపబడిన వాడు రాజు వద్ద ఒక్కడును లేడని చెప్పి. ఇది వాక్చాతుర్యమేనా? నేనైతే భలే చేసేవా, నేనైతేనే కూడా చెప్పరు కొంతమంది. వాడు చేసేది అంత బాగలేదయ్యా అని. వాడు చేసేది బాగలేకపోతే నేను బాగా చేస్తానని కదా అర్థం. ఇప్పుడు 2వ వచనంలో అబ్షాలోము ఏమన్నాడు, నీ వ్యాజ్యం సరిగానే ఉంది కానీ సరిగా ఇక్కడ తీర్పు ఇచ్చేవాడు ఎవడూ లేడు అని చెప్పాడు. అప్పుడు ఈయనంటున్నాడు, నాలాంటి వాడు ఒకడు ఉంటే బాగుండని. ఇలా చెప్పి జనాల్ని ఇతని వైపు తిప్పుకుంటాడంట. 4వ వచనంలో, నేను ఈ దేశములకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా ఎద్దకు వస్తారు, నేను వారికి న్యాయం తీర్చుతునని చెప్పుతూ వచ్చాడంట. అంటే ఈ వాక్చాతుర్యం శాస్త్రం చివరికి ఏమైంది? ఈ వాక్చాతుర్యంతో మాట్లాడేవాడు ఏం చేశాడు చివరికి అంటే 6వ వచనం ఏం చేశాడు చూడు. తీర్పు నందుకై రాజునందుకు వచ్చిన ఇశ్రాయేలీలందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీలందరినీ తన తట్టుకు త్రిప్పుకున్నాడు. ఇది వాక్చాతుర్యం చేసే పని. ఇప్పుడు మనం కూడా వాక్చాతుర్యం కలిగి ఉంటే ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నా మన సంఘానికి వచ్చేస్తారు. ఇంకా మరి ఇశ్రాయేలీలందరినీ తన వైపు తిప్పుకున్నాడంటే ఈ అబ్షాలోము ఆయన మాటలు చూడు ఎలా ఉందో, దాన్నే వాక్చాతుర్యం అంటారు. సరే, దేవుడు తనకి దాసులుగా చేసుకుంటున్నటువంటి వారు ఎట్టి స్థితిలో ఉన్నారంటే విద్య లేని పామరులు. ఇంకా వాళ్ళు చెప్పాలంటే పశువులు కాకూడదు, గొర్రెలు కాకూడదు, చేపలు పట్టేవారు, వాళ్ళకి ఎంత లోక జ్ఞానం ఉంటుంది. ఒక కేజీ చేపలు వేయని అప్పట్లు అడుగుంటే 100 రూపాయలు ఇచ్చుంటే 80 రూపాయలు పోను ఎంత అని 10 సార్లు లెక్క పెట్టి 20 రూపాయలు ఇచ్చుంటాడు బహుశా. అంత జ్ఞానం కలిగినటువంటి వాడు. మరి పశువులు కాసుకునే వాడికి అంత జ్ఞానం ఉంటుంది, గొర్రెలు కాసుకునే వాడికి అంత జ్ఞానం. ఒకవేళ
వారు చేసే పనిలో వారికి జ్ఞానం ఉండొచ్చు. చేపలు ఏడబడతాయి అనేది వాళ్ళకి తెలుసు. మరి గొర్రెని ఎలా ఏడ కొనుక్కోవాలా, ఏడ మేత దొరుకుద్ది, ఏడ నీళ్లు దొరుకుద్ది, అటు విషయాల్లో వాళ్ళకి జ్ఞానం ఉండొచ్చు. పశువులు వేసేవాడికి పశువులకు గడ్డి ఎక్కడ దొరికిద్ది, నీళ్ళు ఎక్కడ దొరికిద్ది అని ఆ విషయంలో వారికి జ్ఞానం ఉండొచ్చు. కానీ దేవుని జ్ఞానాన్ని బోధించడానికి వారికి జ్ఞానం ఉందా, లేక ఈ ఉపసంబంధమైన జ్ఞానం దానికి పనికొస్తుందంటే పనికిరాదు. ఇప్పుడు ఆమోసు గ్రంథంలో చూస్తాం. ఆమోసు ఎవరు? ఒక పశువుల కాపరి. ఆమోసు గ్రంథం 7:14. ఆమోసు గ్రంథం 7:14లో ఆమోసు ఒక ప్రవక్త అనేది తెలుసు కదా మనందరికీ. ఆమోసు ఒక ప్రవక్త. ఆయన పని ఏంటంటే పశువుల కాపరి. ఆయన ప్రవక్త కాడు, ప్రవక్త శిష్యుడు కాడు, కానీ ఆయన ఒక పశువుల కాపరి అంట. ఆ పశువుల కాపరిని దేవుడు తనకు ప్రవక్తగా చేసుకున్నాడా అంటే అవుననే సమాధానం ఉంది. అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు కోరుకొనవాడును. ఎంత ఘనత వహించిన పని చేస్తున్నాడు ఆమోసు. మరి ఇంత దరిద్రమైనటువంటి వాడు దేవునికి సేవకుడు. మరి ఆ దినాల్లో శాస్త్రంలో పరిశీలినట్టు గొప్ప గొప్ప మేధావులు లేరా, ప్రధాన యాజకులు లేరా? మరి దేవుడు ఎందుకు వారిని ఉపయోగించుకోవాల? కానీ అది ప్రధాన యాజకత్వం అనేది వంశపారపర్యం వచ్చింది కాబట్టి దాన్ని ఎవడు కాదని చెప్పలేదు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టి ఇలాంటి వారిని తనకి సేవకునిగా ఎన్నుకున్నాడు. మరి ఆమోసు దేవుని వాకు వచ్చిందా? ఆయన ప్రవక్తగా స్థిరపరచబడ్డాడా? ఆమోసు గ్రంథం 7:15 ఆమోసు గ్రంథం 7:15 నా మందలు నేను కాచుకొనుచుండగా యెహోవా నుండి పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాడు. ప్రవచనాలు చెప్పేవాడు ప్రవక్త కాకపోతే ఇంకెవరు? మరి పశువుల మందను కాసుకుంటున్నాడు ఆమోసు. దేవుడు పిలిచాడు, నువ్వు వెళ్ళి నా ప్రజలకి ప్రవచనాలు చెప్పమని సెలవిచ్చాడు. ఇప్పుడు ఆమోసు కూడా దేవుడి సేవకుడేనా? అవును. తర్వాత 1 రాజుల గ్రంథం 19:19 ఎలీషా ఒక కర్షకుడు లాగా కనబడుతున్నాడు. ఎలీషా కర్షకుడు అంటే ఎవరు? రైతు మడగ దున్నుతూ ఉంటే వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాడు ఆయన. ఆయనేమో పశువులు కాచుకుంటున్నాడు ఆమోసు. మరి ఎలీషా అయితే అరగ దున్నుతూ ఉండి దానిని అట్టి విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చాడట. 1 రాజుల గ్రంథం 19:19 1 రాజుల గ్రంథం 19:19లో ఈ దైవసేనుని పని ఏంటంటే పెద్ద పెద్ద చదువులు చదవల, అరకు దుంతూ ఉన్నాడు. 12 మంది దుంతూ ఉంటే 12వ అరక ఈయన దుంతూ ఉన్నాడంట. మరి ఏలియా అతని పిల్లగా పిలిచిన వెంటనే వాటన్నిటిని అలాగే విడిచిపెట్టి వచ్చాడంట. మొదటి 19:19 చదువుదాం. ఏలియా అటు కుంగిపోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిన అతడు తన ముందరనున్న 12 అరకులు ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలి అతన్ని చేరబోయి దుప్పటి అతని మీద వేయగా, మరి అరక దున్నుతున్న వాడు కూడా ఏం చేశాడు? ఇప్పుడు ప్రవక్త అయిపోయాడు, దేవునికి సేవకుడు అయ్యాడు. ఆమోసు పశువుల కాపరి కొండి సేవకుడు అయ్యాడు. ఈ ఎలీషా అరక దున్నుతూ ఉన్నవాడు కూడా ఒక సేవకునిగా మార్చబడ్డాడు. మరి మత్తయి సువార్త 4:18 చేపలు పట్టేవారు కూడా దేవునికి సేవకులు అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా ఏ చదువులు చదువుకున్నారో ఆలోచించండి. ఆమోసు ఏం చదువుకొని ఉంటాడు, లేక ఎలీషా ఏం చదువుకొని ఉంటాడు? మత్తయి సువార్త 4:18 యేసుక్రీస్తు శిష్యులు కూడా ఏం చదువుకొని ఉంటారు? మత్తయి సువార్త 4:18 యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుతుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రంలో వలలు వేయుట చూచెను. వారు జాలరులు.
మరి వీళ్ళు సిటీలే కదా జాలర్లు కానీ, పశువుల కాపరి కానీ, అరకు దున్నే వాళ్ళు కానీ, గొర్రెల మందులో లేక గొర్రెలు వెంబడి తిరుగుతున్న వారు కానీ, దైవ సేవకుడు, వీరికి అందరికీ కూడా ఈ లోక జ్ఞానం ఎంత ఉంటుంది? దేవుని మాటలు చెప్పడానికి ఈ లోక జ్ఞానం అవసరం లేదు. దేవుడి జ్ఞానంతోనే దేవుని జ్ఞానాన్ని బోధించవచ్చు. మరి అలా చెప్పిందని ఇలా చెప్పడమే దేవుని జ్ఞానం, అంతే, అక్కడ ఏమీ లేదు. దేవుడు అవునంటే అవుననే చెప్పాలా, కాదంటే కాదనే చెప్పాలా. మత్తయి సువార్త 4:19. మరి యేసుక్రీస్తు వారిని పిలిచాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుని పట్టు జాలముగా చేస్తానని చెప్పాడు. వెంటనే అది ఏంటి ఆశ్చర్యంగా, ఏంది చేపలు పట్టే వాళ్ళని మనుషులు పట్టే వాళ్ళకి చేస్తారని క్వశ్చన్ మార్క్ ఇలా. ఆయన ఎప్పుడైతే మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పాడో వెంటనే వలను వదిలిపెట్టి ఆయన వెంబడించారంట. మరి ఇక్కడ ఏబేలు కయ్యూనులు ఉన్నారు. ఏబేలు పని ఏంటి? గొర్రెల కాపరియా? అవును, గొర్రెల కాపరి. అంటే దేవునికి ప్రియమైనటువంటి విధానంలో దేవుడు చెప్పు మాట ప్రకారం ఎవరు జీవించినా వారి దేవునికి ప్రియమైనటువంటి వారి ఇష్టమే. ఇక్కడ ఆదికాండం 4:2 కయ్యూను ఏబేలు తీసుకున్నప్పుడు, ఏబేలు అయితే దేవుడు తనకు చెప్పిన ప్రకారమే ప్రవర్తించాడు. కానీ కయ్యూను దొంగ, వాడు దేవుడి సంబంధి కాదు, వాడు అపవాది సంబంధి. తర్వాత గొర్రెల మందుల నుండి తీసుకొచ్చిన దావీదును చూడొచ్చు. 1 సమూయేలు గ్రంథం 16:19. 1 సమూయేలు గ్రంథం 16:19 అప్పుడు సౌలు తన సేవకుల్ని యెషయా వద్దకి, అంటే దావీదు తండ్రి దగ్గరికి పంపి, గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమని అడిగాడు. తర్వాత అతన్ని అభిషేకించడానికి సమూయేలు వెళ్ళినప్పుడు కూడా ఎవరిని కోరాడంటే, గొర్రెలు వెంబడి తిరుగుతున్నాడే ఆ వ్యక్తిని తీసుకురండి అంటాడనమాట. దీన్ని కీర్తన గ్రంథం కూడా గొర్రెలు వెంబడి తిరుగుతున్న నిన్ను, లేక గొర్రెలు దొడ్లో ఉన్న నిన్ను నేను మనుషుల్ని కాయడానికి తీసుకొచ్చానని కూడా అంటాడు. 1 దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. కావున మీరు నా సేవకులైన చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నీవు నా ప్రకారం ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని. అంటే ఇప్పుడు దావీదును కూడా దేవుడు తన సేవకునిగా ఎక్కడ నుండి తీసుకొచ్చాడంటే గొర్రెల దొడ్ల నుండి తీసుకొచ్చాడు. ఆయన కూడా ఒక కాపరి, మంద కాపరి. ఇదే దావీదు గురించి కీర్తనకారుడు కూడా ఒక మాట అంటున్నాడు. 78వ కీర్తన 78వ కీర్తన 70 నుండి 72. మరి దావీదుని ఎక్కడి నుండి పిలిచాడో తెలుసా? గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించాను. ఇప్పుడు ఇంతటితో ఆగుదాం. అంటే దేవుడు తన పనిని ఎవరికి అప్పగించాడంటే, ఈ లోక జ్ఞానం కలిగినటువంటి గొప్ప గొప్ప డిగ్రీలో వాక్చాతుర్యము కలిగినటువంటి వారిని పిల్లలు తన పని కొరకు ఎలాంటి వారిని పిలిచాడంటే, విద్య లేని పామర్లే తీసుకున్నాడు. కానీ ఈ దినాల్లో కొంతమంది డైరెక్టర్లు అంటున్నటువంటి కార్యం అబద్ధం అనేది దేవుడు అంటున్నాడు. అతనిచ్చే ఒక 2,000 3,000కి నీకు డిగ్రీ పూర్తి చేసావా? ఏదైనా స్పెషల్ కోర్సు చేసావా? నీకు వాక్చాతుర్యం ఉందా? మనం పోయి లోకంలో ఉన్నటువంటి మాట చెప్పడానికి కాదు మనం వచ్చింది, దేవుని మాట చెప్పడానికి ఈ లోక జ్ఞానం అవసరమే లేదంటున్నాడు. ప్రభుత్వమైతే రేపు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఆ పశువుల కాపరి గాని, అరకు దున్నే వ్యక్తి గాని, ఈ చేపలు పట్టేవారు గాని గొర్రెల దొడ్లో నుండి పిలిచి తనకు సేవకునికి ఏర్పాటు చేసుకున్నాడు కదా, వారిలో ఎవడైతే నమ్మకం సామర్థ్యం కలిగి ఉంటుందో వాళ్ళకే ఇస్తాడు దేవుడు తన పని. నమ్మకం సామర్థ్యం 2 తిమోతి 2:2 ఉందన్నమాట. మరి ఎవరికి అప్పగించాలి? ఉపదేశం బోధించడానికి సామర్థ్యం ఉండాలా, నమ్మకం ఉండాలా? అలాంటి మనుషులకు అప్పగించాలా?
ఒకవేళ నమ్మకం ఉంటే చాలు, సామర్థ్యం లేకపోయినా సామర్థ్యాన్ని కలిగజేసేది దేవుడే కాబట్టి. అంటే దేవుని మాటలు బోధించడానికి మొట్టమొదట ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే నమ్మకం. ఒకవేళ సామర్థ్యం లేకపోయినా దేవుడు ఏం చేయగలడు? సామర్థ్యాన్ని కలుగు చేయగలడు. మోసే నమ్మకమైన వాడా? ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే సామర్థ్యం ఉందా? లేదు. అయినా మోసేకి సామర్థ్యాన్ని కలిగించాడు దేవుడు. 2 తిమోతి 2:2 రేపటికి ప్రారంభిద్దాం. రేపటికి ఏం చదువుతామంటే, దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తున్నాడంటే నమ్మకం సామర్థ్యం కలిగిన మనుషులకి అప్పగిస్తాడు. ఒకవేళ ఆ రెండింటిలో ఏదైనా ఒకటి ఉంటే, దేవుడు ఎన్నుకోవాలంటే మనం నమ్మకం ఉండాలి. సామర్థ్యం లేకపోయినా పర్వాలా, సామర్థ్యాన్ని దేవుడు మనకు కలిగిస్తాడు. ఒకవేళ సామర్థ్యం ఉండి నమ్మకం లేకపోతే అట్టి మనుషుల్ని పక్కల్లో కూడా చేస్తాడు దేవుడు. నమ్మకమే ప్రధానం, సామర్థ్యం ఒక లెక్క లేదు. దేవుడు అనుకుంటే సామర్థ్యాన్ని కలుగు చేయలేడా? ఇప్పుడు కంపెనీలో కూడా నమ్మకం ఉంటే చాలు, పని రాకపోయినా పర్వాలా, వీడు నమ్మకంగా ఉన్నాడు అని ఆ పని నేర్పిస్తాడు. మరి దేవుడు కూడా అంతే, నమ్మకంగా ఉంటే సామర్థ్యం లేకపోయినా సామర్థ్యాన్ని ఇస్తాడు. కానీ దేవుడు ఎదురు చూసే మనుషులు ఎవరంటే నమ్మకం ఉండాలా, మనుషుల సామర్థ్యం ఉండాలా. ఈ రెండింటిలో ప్రధానం ఏంటంటే నమ్మకం. ప్రభుత్వం అయితే రేపు నమ్మకాన్ని గురించి మరి సామర్థ్యాన్ని గురించి ప్రభుత్వం అయితే